కిషోర్ కాంగ్రెస్ కు దగ్గరగా అన్నప్పుడు బీజేపీ కోసం ఎదురు చూస్తున్న వీళ్ళకి సఖ్యత కుదిర్చే అవకాశాలు ఉంటాయా సార్? అదే కదా వీళ్ళు ద్రవ పదార్థం లాంటి వాళ్ళు ఎందులో పోస్తే అది అయిపోతారు. మీరు దీనికి ఇంకో ఫ్యాక్టర్ కలిపి చూడండి. ఇప్పుడు షర్మిల అనే ఆమె సార్, వైఎస్ షర్మిల ఆమె లోకేష్కు గిఫ్ట్ పంపారు, లేకపోతే క్రిస్మస్ కానుక పంపారు చూసారా. కాబట్టి వీళ్ళు రాజకీయంగా దగ్గర అయ్యారు. లోకేష్ కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్పాడు. షర్మిల ఎవరితో ఉన్నారు? కాంగ్రెస్తో ఉన్నారు. అవును సార్, తెలంగాణలో కాంగ్రెస్తో ఉండి మద్దతు ప్రకటించారు. రేవంత్ సరిపడకపోయినా మద్దతు ప్రకటించారు. వైఎస్ఆర్టీపీ సైలెంట్గా ఉంది, ఆమె ప్రచారం చేయలేదు. వైఎస్ఆర్టీపీ అంటేనే తెలంగాణ పార్టీ. తెలంగాణ పార్టీ తరఫున ఉన్న షర్మిల ఆంధ్రలో ఎంట్రీ కావడానికి క్రిస్మస్ ఎన్నుకున్నారు. కానీ తెలుగుదేశంతో ఎట్లా? తెలుగుదేశంతో కలిసి సార్ షర్మిల మరి జగన్ ఎదుర్కోవటం ఆమె లక్ష్యం. జగన్కు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం అనుకుంటే, తెలుగుదేశం బీజేపీతో ఉన్నప్పుడు కాంగ్రెస్తో ఉన్న షర్మిల వాళ్ళకు రాజకీయ సంకేతాలు ఎలా పంపిస్తారు? అంటే ఇది రాజకీయ సంకేతం కాదు, కేవలం క్రిస్మస్ అనుకుందామా అంటే ఇదే మొదటిసారి కదా. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పటివరకు అన్ని తెలంగాణలోనే చేస్తూ వచ్చారు. కాబట్టి పై కనపడేదే కాకుండా కనపడని రాజకీయం ఒకటి ఇక్కడ నడుస్తూ ఉంది అనేది అర్థం. అంటే కాంగ్రెస్తో కనుక దగ్గర అయితే బీజేపీ తనను వదిలిపెట్టదు అనే స్పృహ చంద్రబాబు నాయుడుకు పూర్తిగా ఉంది. ఆయన బలపరిచే ఒక పత్రిక నిన్న ఆదివారం ఆ పత్రిక అధినేత రాస్తాడు చాలా క్లియర్గా. భయం ఎక్కువ చంద్రబాబు నాయుడుకు, అందుకని బీజేపీకి భయపడుతున్నాడు, బీజేపీతో కలవడానికి భయపడుతున్నాడు, బీజేపీకి దూరం అవ్వడానికి భయపడుతున్నాడు అని. ఈ భయంలో ఉన్న ఆయన దగ్గరికి ఈమె వెళ్ళి కానుక సమర్పి మళ్ళీ చాలా గొప్ప విషయం అన్నట్టు చెప్తారు మళ్ళీ. అందుకనే ఇక్కడంతా ఒక రాజకీయ గందరగోళం ఒకటి. మ్యాక్సిమం అన్ని రకాల సలహాలు, అన్ని రకాల శక్తులు అన్నిటినీ కలుపుకోవాలి అనే ఒక వైఖరి కూడా చంద్రబాబులో ఉన్నట్టు కనిపిస్తుంది. సార్, మీరన్నట్టుగా కలిసి ఉండడానికి బీజేపీతో విడిపోవడానికి చంద్రబాబు ఒకవేళ అన్ని రకాలుగా ఆలోచిస్తున్నా కానీ ఒకవేళ కాంగ్రెస్తో కనుక వెళ్లాల్సి వస్తే ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్న పవన్ పరిస్థితి ఏంటి సార్? ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ అని అంటున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పాత్ర గురించి కూడా ఎక్కువ జనం చర్చిస్తున్నారు రాజకీయ వర్గాలు. అంటే పీకే వర్సెస్ పీకే అనే ఒక ఇది పాపులర్గా ఇప్పటికే వచ్చేసింది కదా. ఆయన ప్రశాంత్ కిషోర్, నా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్తో ఉన్నా కానీ ఆయన లేకుండా వీళ్ళు మాత్రమే సమావేశం అవటం, కనీసం జెస్చర్లాగా కూడా పవన్ ఇన్వాల్వ్ చేయకపోవటం. పవన్ కళ్యాణ్ పక్కనే మంగళగిరి ఆఫీస్లో అభ్యర్థులతో చర్చలు జరుపుతూ ఎంపిక చేయడం కోసం చూస్తున్నారు, కసరత్తు అంటున్నారు. అటువంటిప్పుడు ఆయన ఎందుకు భాగస్వామ్యం చేయలేదు? వీళ్ళ మాటల్లో ఎక్కడ కనీసం ప్రస్తావనగా కూడా జనసేన పవన్ కళ్యాణ్ అన్న మాట ఎందుకు రాలేదు? అంతకుముందే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కాదు అది వచ్చేసింది. ఆయన కాదు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికే ఉన్నాడని. కానీ కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నాను అని చెప్పే పీకే బీజేపీ కూటమిలో ఇప్పటికే ఉన్న పవన్ కళ్యాణ్తో ఎలా మాట్లాడగలుగుతాడు? కాబట్టి ఇక్కడ ఏదో వ్యూహాత్మకంగా ఒక ప్రాపగండా అడ్వాంటేజ్ కోసం చేస్తున్న ప్రయత్నం ఒకటి ఇందులో చాలా ఎక్కువగా ఉంది. ప్రత్యక్షంగా రాజకీయాల ప్రభావం కంటే పబ్లిక్ ఒక పర్సెప్షన్ కలిగించడానికి జగన్ వైపు ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చేస్తున్నారు. మీరు ఆ మీడియా చూస్తే కూడా మొదటి రోజు నిన్న షర్మిల, నిన్న పీకే, నేడు షర్మిల అని ఇవి రెండేదో ఒకటే విషయం అయినట్టు. షర్మిల విషయం వేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, పీకే స్ట్రాటజిస్టు, వీటిని ఒకటే వరుసలో ఎందుకు చూపిస్తున్నారు? అంటే ఒక ప్రయత్నం జరుగుతుంది. తెలుగుదేశం శిబిరం అన్ని విధాలా మేము బలపడుతున్నాం, అందరు మా దగ్గరికి వస్తున్నారు, మేము జగన్ను ఢీకొనడానికి సిద్ధమైపోతున్నాము అని ఒక పిక్చర్ ఇవ్వదలుచుకున్నారు. కానీ అదే సమయంలో మీరు అంత గట్టి వాళ్ళు అయితే ఇంతమంది ఎందుకు అవసరము అనే ఒక ప్రశ్న యూతుల వాళ్ళు వాళ్ళ మీద వేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికలకు రన్అప్లో జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు నాటకీయత పెరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ ప్రవేశం వల్ల నాటకీయమైన ఆసక్తి పెరిగింది తప్ప రాజకీయంగా స్పష్టత వచ్చిందని చెప్పడం చాలా కష్టం. కమర్షియల్గా మాత్రం ఎవరికైనా మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామన్న పద్ధతిలో ఆయన కొన్ని అదేదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, సూచనలు చెప్పారు అంటారు కదా, అంతవరకు చేసి ఉండొచ్చు. ఆయన షర్మిల నేరుగా తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమైతే తప్ప ఆమె కాంగ్రెస్తో ఉండి తెలుగుదేశానికి చేయగలగడం అనేది ఒక సమస్య. మీరు ఇందాక అడిగినట్టు కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులు ఇదంతా కలిసేదో పెద్ద అంబ్రెల్లా అలయన్స్ ఏర్పడుతుంది అనుకుంటే
అది తెలుగుదేశం చెప్పకుండా సార్ ఊరికనే ఊహాగానాలు చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. వైసీపీ అయినా సరే సార్ వాళ్ళ దాడి ఏదో తెలుగుదేశం మీద చేయొచ్చు, కానీ ఇది అందరు కలిసిపోయారు లేకపోతే అందరినీ కలిసి ఒకటేసారి చెప్దామంటే అది కుదిరే పని కూడా కాదు. షర్మిలకు జగన్కు మధ్యలో ఉన్నవి కుటుంబపరమైన అంశాలు ఉండొచ్చు, అవి వాళ్ళు కుటుంబపరంగా చూసుకోవాలి. అలా చూస్తే ఈరోజు కూడా మరి విజయమ్మ అక్కడ క్రిస్మస్ ప్రార్థనలో జగన్తో అక్కడ ఉన్నారు. అవును కలిసి అంతకుముందు ఉన్న దృశ్యం కాదు ఇది. చాలా రోజుల తర్వాత ఆమె అప్పుడప్పుడు ప్లీనం తర్వాత మళ్ళీ కుమారుడి దగ్గర కనిపిస్తున్నారు. అందువల్ల ఫ్యామిలీలో జరిగే ప్యాచ్ వర్క్ ఏదో ఫ్యామిలీలో కూడా జరుగుతుందని కూడా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ప్రశాంత్ కిషోర్ విషయమైనా షర్మిల గురించి అయినా సార్ టూ మచ్ ఆఫ్ రీడింగ్, చాలా ఎక్కువగా ఊహించేసి కథలు చెప్పుకోవడం శుద్ధ దండగా. రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది మనం చూడాలంత. సమస్య ఉండొచ్చు అది. పవన్ కళ్యాణ్ చెప్పాలి ఫస్ట్. ముందు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్ సమస్య తెలుగుదేశం పార్టీకి. జనసేన అలయన్స్ అనేది ఏ రూపంలోకి వస్తుంది, సీట్లు ఏంటి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, అసలు అవి చర్చనీయాలుగా ఉన్నాయా లేదా. హరిరామ జోగయ్య నేనేమి నా లేఖ ఫోర్జరీ అని ఒక ప్రకటన చేశాడు ఇప్పుడు. మరి ఆయన 2 రోజులు ఎందుకు తీసుకున్నాడు, అది చాలా మనీలో ఉంటే అది మనకు తెలియదు, కానీ బట్ క్లారిటీ రావాల్సింది అక్కడే. థ్యాంక్ యూ సార్.